शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशमनेकदन्तं भक्तानामेकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओं। విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం రాశిఫలాలకు స్వాగతం. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అమూల్యమైన సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక ఈ వారం రాశిఫలాలను చూసే ముందు ఒక్కసారిగా గ్రహస్థితిని చూద్దాం. ముఖ్యంగా వృషభ రాశిలో కుజుడు గురువు ఉన్నారు. ఇక కర్కాటక రాశిలో శుక్ర సూర్యులు ఉన్నారు. సింహరాశిలో బుధుడు, అలాగే కన్యారాశిలో కేతువు, చంద్రుడు వచ్చేసి ధనస్సు మకర కుంభమీన మేషాల్లో సంచరిస్తున్నాడు. శని వచ్చేసి కుంభరాశిలో ఉన్నాడు. రాహు వచ్చేసి మీనరాశిలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల ఫలితాలను చూద్దాం. మరి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన బిఎన్ఆర్ను క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేషరాశి ఫలితాలు. ఈ వారం మేషరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో కుజ గురులు ఉన్నారు. ఇక చతుర్థంలో శుక్ర సూర్యులు ఉన్నారు. పంచమంలో బుధుడు, ఇక కేతు వచ్చేసి 6వ స్థానంలో, 9, 10, 11, 12 స్థానాల్లో, 13 జన్మస్థానాల్లో చంద్రుడు సంచరిస్తున్నాడు. శని వచ్చేసి ఏకాదశంలో, రాహు ద్వాదశంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా ముఖ్యంగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే రాష్ట్రాధిపతి కుజుడు ద్వితీయంలో ఉండడం కొంత శుభ సూచకం. మిశ్రమ ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రాధిపతి కుజుడు ద్వితీయంలో గురు సాంగత్యము, అలాగే శుక్రక్షేత్రంలో ఉండడం వల్ల కొంత విలాసాల యందు ఆసక్తి, మానసిక ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రతి విషయంలో కూడా కొంత తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే ఏదైనా కూడా కొంత కఠినంగా వ్యవహరిస్తారు. చుట్టూ ఉన్న వాళ్ళతో కొంత సంయమనంతో వెలగడానికి ప్రయత్నించండి. ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఏదో ఒక రకమైనటువంటి అధిక ఖర్చుల వల్ల ఆర్థిక పురోభివృద్ధి ఉన్నప్పటికీ కూడా అధిక ధన వ్యయం వల్ల కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కుటుంబపరమైన విషయాలలో దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా మనకు ఎక్కువగా సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా వార ప్రారంభంలో అనుకూలిస్తాయి. అలాగే కొత్తగా వాహనాలు కొనాలనుకునే వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అలాగే గృహోపకరణాలకు సంబంధించి కూడా అనుకూలమైన పరిస్థితి ఉంటుంది. ఇక విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతిక విద్యార్థులు కానీ, రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు కానీ విశేషంగా రాణిస్తారు. ఇక బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు చాలా విశేషంగా రాణించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే రుణాలు కూడా కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. సంతానపరమైన విషయాలలో కొంతవరకు శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది. అయితే కుటుంబంలో సంతానానికి సంబంధించి కొన్ని సమస్యలు తలెత్తుకొచ్చే అవకాశం కూడా ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఇక భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. అయితే కుటుంబంలో ఏదో ఒక రకమైన చికాకు, మానసిక సంఘర్షణ, ఏదో ఒక రకమైన వాదోపవాదాలు కలిగే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే ఎంత సమస్య ఉన్నా కూడా ఆరోగ్యపరంగా అన్నిటి నుంచి కూడా త్వరగా బయటపడడం, కొంత శారీరక అనుకూలత అయితే వారాంతంలో కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక రక్షణ రంగాలకు సంబంధించి, అలాగే కంప్యూటర్ సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి విశేషమైనటువంటి అభివృద్ధిని సాధిస్తారు. అలాగే ఇనుముకు సంబంధించిన ఇండస్ట్రీలలో మంచి లాభాలు కలుగుతాయి. వ్యాపార రంగంలో కూడా ఇనుముకు సంబంధించి, అలాగే ధాన్యాలకు సంబంధించిన వ్యాపారస్తులు విశేషంగా రాణిస్తారు. వ్యవసాయదారులకు నల్ల పంటలు మంచి ఆదాయాన్ని కలిగించే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు రాజకీయ నాయకులకు కూడా అద్భుత విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా అద్భుత విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధన లాభాలు కూడా ఈ మేషరాశి వారికి సూచిస్తున్నాయి. దాంతోపాటు ఊహించని ఖర్చులు, ఊహించని ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాలు, ఏదో రకమైన చికాకులు కొన్ని కలగడం వల్ల మానసిక సంఘర్షణకు గురయ్యే అవకాశం ఈ వారం ఎక్కువగా సూచిస్తుంది. మరి మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఈ మేషరాశి వారికి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. దాంతోపాటు
మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించండి, మినుములు దానం ఇవ్వండి. ఇక ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి, విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మేషరాశి యొక్క ఫలితాలు. వృషభ రాశి ఫలితాలు. ఈ వారం వృషభ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ కుజ గురులు ఉన్నారు, అలాగే తృతీయంలో శుక్ర రవులు ఉన్నారు, అలాగే చతుర్థంలో బుధుడు, పంచమంలో కేతువు, 8, 9, 10, 11 స్థానాల్లో చంద్ర సంచారం, శని వచ్చేసి దశమ స్థానంలో సంచారం, రాహు 11వ స్థానం. ఇక ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే రాష్ట్రాధిపతి శుక్రుడు తృతీయంలో ఉండడం, అందులోనూ సూర్యుడితో కలిసి ఉండడం వల్ల ఏదో రకమైన చికాకులు, కొంత విలాసవంతమైనటువంటి జీవితం కోరుకోవడం జరుగుతుంది. దాంతోపాటు దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కొంత స్త్రీ మూలకంగా కానీ పురుషుల మూలకంగా కానీ కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. అలాగే మానసిక సంఘర్షణ కూడా కొద్దిగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం చేస్తారు. కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు కొంత అనారోగ్య సమస్యలు, దుర్వార్తా శ్రవణాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు కొంతవరకు వాయిదా పడే అవకాశం ఉంది. అయితే గృహోపకరణాల విషయంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం, కొత్త వస్తువులు తీసుకోవడం చేస్తారు. అయినప్పటికీ కూడా స్థలాలు కొనడం ఇలాంటివి మాత్రం కొంత జాప్యం జరిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మేనేజ్మెంట్ విద్యార్థులు అయితే విశేషంగా రాణిస్తారు. రక్షణ రంగాలకు, అలాగే కొంత సైన్స్కు సంబంధించిన రంగాలకు, వైద్య రంగాలకు సంబంధించి విశేషంగా రాణించే అవకాశం మనకు సూచిస్తుంది. సంతానపరమైన విషయంలో సంతానానికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా కలిగే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా ఉంది. అలాగే కుటుంబపరమైన దగ్గర వ్యక్తుల వల్ల కొన్ని రుణాలు తీసుకోవాల్సి రావడం గమనించవచ్చు. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వస్తాయి. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి బుధుడు, తృతీయంలో అష్టమాధిపతి బృహస్పతి జన్మంలో ఉండడం వల్ల కొంత చర్మ సంబంధమైన, రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్, షుగర్ లాంటి వ్యాధుల వల్ల కొంత ఇబ్బందులు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. దాంతోపాటు చంద్రుడు కూడా వార ప్రారంభంలో ఉండడం వల్ల జలుబు, తలనొప్పి లాంటివి కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వస్తాయి. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. అలాగే ఇనుముకు సంబంధించి, సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి, రక్షణ రంగాలకు సంబంధించిన వాటిలో ఉద్యోగాలు విశేషంగా రాణించే అవకాశం ఉంది. దాంతోపాటు ఏదైనా దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారికి మంచి అనుకూలమైన సమయం. ఇక మనం చూసుకున్నట్టయితే వ్యాపార రంగంలోని వారికి కూడా, ఇనుముకు సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళు విశేషంగా రాణిస్తారు. వ్యవసాయదారులు కూడా మంచి విజయాలు సాధించే అవకాశం సూచిస్తుంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి మాత్రం కొంత మిశ్రమ ఫలితాలు కలిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభాలు, విదేశీ ద్రవ్య ప్రాప్తి కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు, వ్యక్తిగతమైన ఖర్చులు ఉండడం వల్ల కొంత ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి, ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి, అలాగే దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకొని శనివారం నివేదన పెట్టి పంచిపెట్టండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృషభ రాశి యొక్క ఫలితాలు. మిథున రాశి ఫలితాలు. ఈ వారం మిథున రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ఆ రాశిరీత్యా ద్వితీయంలో శుక్ర రవులు ఉన్నారు, తృతీయంలో బుధుడు, చతుర్థంలో కేతువు, సప్తమ, అష్టమ, నవమ, దశమ, ఏకాదశ స్థానాల్లో చంద్రుడు, ఇక నవమ స్థానంలో శని, దశమ స్థానంలో రాహువు ఉన్నారు, ద్వాదశంలో బృహస్పతి, అలాగే కుజుడు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు తృతీయంలో ఉన్నాడు. కొంత స్థిరమైన ఆలోచన విధానం ఉంటుంది. ఏ విషయాన్నైనా కొంత కఠినంగా తీసుకోవడం, ముందుకు తీసుకెళ్ళడం చేస్తారు. అయితే చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల ఒత్తిడి వల్ల కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవాల్సి రావడం, దానివల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం అయితే జరుగుతుంది. ఏదైనా కూడా కొంత ఒత్తిడి అధికంగానే ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో మిశ్రమంగా ఉండే అవకాశం ఉంది. ఆదాయం ఉన్నప్పటికీ కూడా కొంత విలాసవంతమైన వస్తువుల కొనుగోలు,
విలాసంగా జీవించడం వల్ల కొన్ని రకాల ఖర్చులు అధికంగా ఉంటాయి. వాటి వల్ల ఇబ్బందులు కూడా ఎక్కువగానే ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్యం అలాగే దుర్వార్త శ్రవణాలు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. కుటుంబంతో కలిసి విహారయాత్రలకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాలు కొనుగోలు విషయంలో కొంతవరకు అనుకూలించే అవకాశం ఉంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. దూర ప్రాంతాలలో సీట్లు పొందడం కానీ అలాగే విద్యలో మార్పు చెందడం కానీ జరిగే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత, ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అష్టమాధిపతి అయినటువంటి శని నవమస్థానంలో ఉండడం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడినప్పటికీ కూడా అంత ఇబ్బందికరంగా ఉండకపోవచ్చు. ఏదైనా కూడా మంచి మానసిక స్థితితోటి ఆరోగ్యం కూడా కొత్త పనులు చేయడం అనేది చేస్తారు. దగ్గరే అలాగే తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే అవి కూడా అనుకూలించే అవకాశం ఉంది. అలాగే విదేశాల్లో స్థిరపడే అవకాశం ఉంది. స్థానచలనాలు మార్పులు కూడా సంభవించే అవకాశం ఉంది. అయితే పని ఒత్తిడి అధికంగా, పై అధికారులతో కొన్ని రకాల చికాకులు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. రాజకీయ నాయకులకైతే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఇక వ్యవసాయదారులకు కానీ రక్షణ రంగాలకు కానీ ఇవి మాత్రం కొంతవరకు అనుకూలించే అవకాశం సూచిస్తుంది. ఆకస్మిక ధన లాభాలు కూడా కలిగే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. ఇక ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబంతో పాటు కుటుంబంలో అనేక రకాల అనవసరమైన ఖర్చుల వల్ల కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకొని శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. మంగళవారం రోజు కందులు, దాంతోపాటు కందులు దానం ఇవ్వండి. అలాగే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మిథున రాశి యొక్క ఫలితం. కర్కాటక రాశి ఫలితాలు. ఈ వారం కర్కాటక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ శుక్ర రవులున్నారు. అలాగే ద్వితీయంలో బుధుడు, తృతీయంలో కేతువు, ఇక 6, 7, 8, 9, 10 స్థానాల్లో చంద్రుడు, అష్టమ శని, నవమ స్థానంలో రాహు, దశమ స్థానంలో బృహస్పతి, ఏకాదశంలో బృహస్పతి శుక్రుడు ఉన్నారు, బృహస్పతి కుజుడు ఉన్నారు. ఇక ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే కర్కాటక రాశికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా జన్మ శుక్ర రవుల వల్ల కొంత అనారోగ్య సమస్యలు, కండరాల నొప్పులు, అలాగే రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్లు, కొంత ఒంట్లో శారీరక మార్పులు సంభవించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే దెబ్బలు కూడా తగిలే అవకాశం ఉంది. దాంతోపాటు మానసిక ఒత్తిడి కూడా కొంత మధ్యలో ఉండే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే కొంతవరకు అనుకూలించినప్పటికీ కూడా అధిక ధన వ్యయాల వల్ల, రుణాల వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఈ విషయంలో కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం ఉంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు, విద్యారంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అలాగే రుణాలు కూడా కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. భార్యకు కానీ భర్తకు కానీ కొంత అనారోగ్య సమస్య కలిగే అవకాశం ఉంది. ఇక అష్టమాధిపతి అష్టమంలో ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి రికవరీ కావడం, అలాగే కండరాలకు నరాలకు సంబంధించిన ఇబ్బందులు, దీర్ఘకాలిక నొప్పులు, వాటి వల్ల ఇబ్బందులు అయితే ఎదుర్కొనే అవకాశం ఈ కర్కాటక రాశి వారికి సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. తండ్రికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. వారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. అలాగే విదేశీ ప్రయాణాలు కుటుంబంతో కలిసి చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే అవి కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం సూచిస్తుంది. వ్యాపార రంగంలోని వారు ముఖ్యంగా ఐరన్కి సంబంధించి, అగ్నికి సంబంధించి, విద్యారంగానికి సంబంధించిన వ్యాపారం చేసేవారు విశేషంగా రాణిస్తారు. వైద్య రంగానికి సంబంధించిన వారు కూడా కొంతవరకు రాణించే అవకాశం మనకు సూచిస్తుంది.
అలాగే అన్ని రంగాల వారికి కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా ఈ వారం సూచిస్తున్నాయి. వాటితో పాటు ఊహించని ధనప్రాప్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు కానీ వ్యక్తిగతమైనటువంటి ఖర్చులు కానీ కర్కాటక రాశి వారికి అధికంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. మరి కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా శుక్రవారం రోజు బబ్బెర్లు దానం ఇవ్వండి, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి, ఆదివారం గోధుమలు దానం ఇవ్వండి, దాంతోపాటు ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి, నీలాంజన సమాభాసం రవిపుత్రమిమాగ్రజం ఛాయా మార్తాండదంభూతం తం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము 19 మార్లు చదువుకోండి. దానివల్ల శని దోష నివారణ జరుగుతుంది, కొంతవరకు అనుకూలించే అవకాశం ఉంటుంది. మరి ఇది కర్కాటక రాశి యొక్క ఫలితాలు. సింహరాశి ఫలితాలు. ఈ వారం సింహరాశి యొక్క గ్రహస్థితి చూస్తున్నట్లయితే రాశిరీత్యా జన్మ బుధుడు, అలాగే ద్వితీయంలో కేతువు, సప్తమంలో శని, 5, 6, 7, 8, 9 స్థానాల్లో చంద్రుడు, అష్టమ రాహువు, నవమ స్థానంలో దశమ స్థానంలో బృహస్పతి, అలాగే కుజుడు, ఇక ద్వాదశంలో శుక్ర రవులున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే సింహరాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి ద్వాదశంలో ఉండడం వల్ల మానసిక సంఘర్షణ అధికంగా ఉంటుంది. ఏ పని చేసినా కొంత నిరాసక్తత, ఏదో రకమైన ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. అలాగే దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు కూడా అనుకూలించే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అలాగే విద్యాపరమైనటువంటి విద్యార్థులు కూడా విశేషంగా రాణిస్తారు. ఇక రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడంతో పాటు శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంత నరాలకు, కండరాలకు సంబంధించి, నేత్రాలకు, తలకు సంబంధించిన అనారోగ్యాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా సింహరాశి వారికి సూచిస్తుంది. దాంతోపాటు కొంత షుగర్ లాంటి వ్యాధులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూలత, సహాయ సహకారాలు అందడం చూడవచ్చు. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విదేశీ ఉద్యోగాలు కూడా దక్కే అవకాశం ఉంది. అలాగే రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే వ్యాపార రంగంలోని వారికి, వ్యవసాయ రంగంలోని వారికి కొంత సామాన్య ఫలితాలే గోచరిస్తున్నాయి. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక విలాసవంతమైన వస్తువుల కొనుగోలు, విలాసవంతమైనటువంటి యాత్రలు చేయడం వల్ల అధిక ధన వ్యయం అయ్యే అవకాశం మనకు ఈ రాశి వారికి అధికంగా సూచిస్తుంది. మరి ఈ సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా శుక్రవారం రోజు బబ్బెర్లు దానం ఇవ్వండి, ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి, మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ దర్శనం చేసుకుని మినుములు, ఉలువలు దానం ఇవ్వండి. అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు సింహరాశి యొక్క ఫలితాలు. కన్యారాశి ఫలితాలు. ఈ వారం కన్యారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మకేతువు, చతుర్థ, పంచమ, షష్టమ, సప్తమ, అష్టమ స్థానాల్లో చంద్రుడు, ఇక 6వ స్థానంలో శని, 7వ స్థానంలో రాహు, 8వ స్థానంలో 9వ స్థానంలో బృహస్పతి, కుజుడు ఉన్నారు. అలాగే 11వ స్థానంలో శుక్రుడు, రవి ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత అనుకూలత, కొంత వ్యతిరేకత అయితే సూచిస్తుంది. మానసిక సంఘర్షణ అధికంగా ఉండే అవకాశం ఉంది. కండరాల నొప్పులు, శారీరక అలసట ఎక్కువగా ఉండడం, ఆర్థికపరమైన విషయాలలో కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. కుటుంబపరమైన విషయాలలో సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా అనుకూలించే అవకాశం కన్యారాశి వారికి ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతిక పరమైన విద్యార్థులు, అలాగే సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి అనేక రంగాలలో ఇండస్ట్రియల్కు సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కొనుగోలు చేయడం ఇవన్నీ అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అష్టమ
అష్టమాధిపతి కుజుడు నవమంలో ఉండడం వల్ల కొంత షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఇబ్బంది పెట్టే అవకాశం మనకు సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. తండ్రికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. తల్లిదండ్రుల వైపు స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ప్రమోషన్లు స్థానచలనాలు అయితే కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక దాంతోపాటు రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా అద్భుత విజయాలు దక్కే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా సూచిస్తున్నాయి. అయితే కొంత ఊహించని ధనప్రాప్తి కలగడంతో పాటు ఊహించని ఖర్చులు కూడా ఎక్కువగానే ఉండడం మనం గమనించవచ్చు. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. అధిక ధన వ్యయం జరగడం అనేది మనం గమనించవచ్చు. మరి ఈ కన్యా రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. అలాగే మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకము, మినుములు ఉలువలు, అలాగే బుధవారం రోజు పెసర్లు దానం ఇవ్వండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కన్యా రాశి యొక్క ఫలితాలు. తులారాశి ఫలితాలు. ఈ వారం తులారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా తృతీయ, చతుర్థ, పంచమ, షష్ఠమ సప్తమ స్థానాల్లో చంద్రుడు, 5వ స్థానంలో శని, 6వ స్థానంలో రాహు, 7వ స్థానం 8వ స్థానంలో గురు కుజులు ఉన్నారు. అలాగే 10వ స్థానంలో శుక్ర రవులు ఉన్నారు. ఇక 12వ స్థానంలో కేతు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా తులారాశి వారికి మనం గమనించినట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే మానసిక శారీరక అలసట అనేది ఎక్కువగా ఉంటుంది. కొంత దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఏదైనా నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటు, కొంత వ్యతిరేక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాలలో కూడా కొన్ని రకాల ఇబ్బందులు అయితే తప్పవు. ఆర్థికంగా కొన్ని రకాల చికాకులతో పాటు ఊహించని ధన వ్యయాలు, దగ్గరి బంధువుల నుంచి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం ఉంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు కూడా విశేషంగా రాణించే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే సంతానపరమైన విషయాల్లో విదేశీ ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాల వల్ల రుణాలు చేయాల్సి రావడం మనం గమనించవచ్చు. ఇక భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ కూడా బయట వ్యక్తుల వల్ల ఏదో రకమైన చికాకు, కుటుంబంలో సమస్యలు అయితే కలిగే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు కూడా కొంతవరకు భార్యకు కానీ భర్తకు కానీ కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి షుగర్ లాంటి వ్యాధులు, రక్తంలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం తులారాశి వారికి ఎక్కువగా సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. అలాగే తల్లిదండ్రుల నుంచి కూడా అనుకూల వాతావరణం ఉంటుంది. కొంత సహాయ సహకారాలు అందడం, ఆర్థిక పురోభివృద్ధికి తోడ్పడడం అయితే మనం గమనించవచ్చు. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. అలాగే విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సినీ రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉండడంతో పాటు ఊహించని ధన వ్యయాలు అయితే మనకు ఎక్కువగా సూచిస్తున్నాయి. మరి ఈ తులారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించండి. దాంతోపాటు దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకొని శనిగల నివేదన పెట్టండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేయండి. ఇక మంగళవారం కందులు కూడా దానం ఇవ్వండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు తులారాశి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వారం వృశ్చిక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ, షష్టమ స్థానాల్లో చంద్రుడు, 4వ స్థానంలో శని, 5వ స్థానంలో రాహువు, ఇక 7వ స్థానంలో బృహస్పతి కుజుడు, 9వ స్థానంలో శుక్రుడు రవి ఉన్నారు. ఇక ఏకాదశంలో కేతువు. ఈ విధంగా గ్రహస్థితిని బట్టి చూసుకున్నట్టయితే మనకు ఈ రాశి వారికి, ముఖ్యంగా ఈ తులారాశి వారికి, వృశ్చిక రాశి వారికి కొన్ని రకాల ఇబ్బందులు అయితే మనకు సూచిస్తున్నాయి. రాష్ట్రాధిపతి కుజుడు సప్తమ స్థానంలో ఉండడం వల్ల కొంత అనుకూలత, కొంత వ్యతిరేకత అయితే సూచిస్తుంది. నిర్ణయాలు అయితే కఠినంగా తీసుకుంటారు. ప్రతి విషయంలో కూడా స్థిరమైన ఆలోచన విధానం ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో
కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. కుటుంబంలోని దగ్గర వ్యక్తుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందడం, స్థిరాస్తులు కలిసి రావడం, అలాగే వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, గృహోపకరణాలు తీసుకోవడం కూడా మంచి అనుకూలించే విషయంగా మనం భావించవచ్చు. విద్యార్థులకైతే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎందుకంటే పంచమ రాహు సంచారం వల్ల విద్యార్థులు అధిక శ్రమ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సంతానపరమైన విషయంలో, సంతానానికి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించడం చాలా అవసరం. అలాగే రుణాలు కూడా కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. కుటుంబపరమైన విషయాలలో కొన్ని రుణాలు తీసుకోవాల్సి రావడం, వ్యాపారంలో పెట్టుబడుల వల్ల లోన్లు పెట్టాల్సి రావడం కూడా గమనించవచ్చు. భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది. అలాగే కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కొంతవరకు ఇబ్బందికరంగా ఉండకపోవచ్చు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు వచ్చినా వాటి నుంచి పరిష్కారం తొందరగా దొరుకుతుంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూలత, ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, స్థిరాస్తులు కలిసి రావడం ఉంటుంది. అలాగే విలాసవంతమైన వస్తువులు, ఇల్లు, స్థిరాస్తులు కొద్దిగా తల్లిదండ్రుల నుంచి కలిసి వచ్చే అవకాశం ఉంది. కార్లు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. ఉద్యోగపరంగా కూడా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా మనకు కొంతవరకు సూచిస్తున్నాయి. అలాగే ఖర్చులు కూడా అధికంగానే ఉండడం అనేది మనం గమనించవచ్చు. ధార్మిక చింతన, దేవాలయ దర్శనాలు, తీర్థయాత్రలు చేయడం కూడా మరి ఈ వృశ్చిక రాశి వారికి సూచిస్తుంది. మరి వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. దత్త దేవాలయ దర్శనం చేసుకోండి. దత్తాత్రేయ స్వామికి శనిగల నివేదన పెట్టి పంచిపెట్టండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృశ్చిక రాశి యొక్క ఫలితాలు. ధనస్సు రాశి ఫలితాలు. ఈ వారం ధనస్సు రాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా జన్మ ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ స్థానాల్లో చంద్రుడు, ఇక శని తృతీయ స్థానంలో, రాహు చతుర్థంలో, 6వ స్థానంలో కుజుడు, బృహస్పతి, అలాగే 8వ స్థానంలో శుక్ర, రవులు ఉన్నారు. 9 బుధుడు, 10వ స్థానంలో కేతు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే ధనస్సు రాశి వారికి ముఖ్యంగా ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత అస్థిరత అనేది ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటు, ఏ పని అయినా కూడా కొంత నిరాసక్తత, కొంత ఆలస్యం కావడం అయితే జరుగుతుంది. ఆర్థిక పురోభివృద్ధి మాత్రం సామాన్యంగా ఉంటుంది. కొంత అనుకూలతనే ఉంటుంది. వ్యతిరేకత అయితే ఉండకపోవచ్చు. దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు, వీటి అందు కూడా కొంత అనుకూలత ఉంటుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు మంచి విజయాలు సాధిస్తారు. అలాగే మిగిలిన విద్యార్థులు సామాన్య ఫలితాలను పొందే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం కూడా చేస్తారు. అలాగే ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంత శరీరంలో మార్పులు, అలాగే రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వచ్చే అవకాశం సూచిస్తుంది. అలాగే విపరీతమైనటువంటి శారీరక మార్పులు కూడా సంభవించే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు, ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. అలాగే ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఆకస్మిక ధన లాభాలు కూడా కలిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక వ్యాపార రంగంలోని వారికి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆకస్మిక ధన లాభాలు కొంతవరకు ఉన్నప్పటికీ కూడా అధిక ధన వ్యయాల వల్ల కొంత ఇబ్బంది అయితే తప్పదు. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. రుణ బాధ అనేది కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఈ ధనుస్సు రాశి వారికి సూచిస్తుంది. మరి ధనుస్సు రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ దర్శనం చేసుకోండి. దాంతోపాటు శుక్రవారం రోజు బొబ్బెర్లు దానం ఇవ్వండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనాన్ని చేయండి. లలితాదేవి ఆలయాన్ని దర్శించండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు ధనస్సు రాశి యొక్క ఫలితాలు. మకర రాశి ఫలితాలు. ఈ వారం మకర రాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా ద్వితీయ శని, తృతీయంలో రాహువు, అలాగే పంచమంలో బృహస్పతి, కుజుడు, ఇక సప్తమ స్థానంలో
శుక్రుడు, రవి, బుధుడు అష్టమంలో, నవమస్థానంలో కేతువు, అలాగే చంద్రుడు ద్వాదశ, జన్మ, ద్వితీయ, తృతీయ, చతుర్థాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే మకర రాశి వారికి ముఖ్యంగా ఈ వార ప్రారంభం నుంచి కూడా మంచి స్థిరమైన ఆలోచన విధానం, ఏ పనైనా కూడా స్థిరంగా చేస్తారు, ఆలోచనాత్మకంగా ముందడుగు వేస్తారు, ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది, కుటుంబంలోని దగ్గర వ్యక్తుల నుంచి కూడా అనుకూల వాతావరణం ఉంటుంది. అలాగే కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్య సమస్యలు, దుర్వార్త శ్రవణాలు కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తుల విషయంలో స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు విషయంలో కొంతవరకు ముందడుగు పడుతుంది. విద్యార్థులు మంచి అద్భుతమైనటువంటి విజయాలు దక్కించుకునే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే రాజకీయ నాయకులకు, విద్యార్థులకు, రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు, అలాగే విద్యా సంబంధమైనటువంటి పరీక్షల్లో రాసే వారు మంచి విజయాలను దక్కించుకుంటారు. రుణాలు కొంతవరకు తీర్చుకునే అవకాశం మనం సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. అలాగే ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, విహారయాత్రలకు వెళ్ళడం, కొంత అన్యోన్యత పెరుగుతుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ కలిగే అవకాశం ఉంది. అలాగే ఆరోగ్య విషయంలో రుణాలు చేయాల్సి రావడం కూడా మనం గమనించవచ్చు. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. ముఖ్యంగా తండ్రికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం వీరికి ప్రస్తుతం సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక స్థలాలు కొనడం, ఉద్యోగపరంగా కొత్త ఉద్యోగ ప్రయత్నాలతో పాటు ఉన్న ఉద్యోగంలో కూడా కొంత ఒత్తిడి ఉన్నా కూడా వాటి నుంచి జీతాలు పెరగడం, అనుకూలమైన వాతావరణం ఏర్పడడం అయితే మనకు సూచిస్తుంది. అలాగే ఉద్యోగంలో రాజకీయ నాయకులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం సూచిస్తుంది. వ్యాపార రంగంలోని వారికి, వ్యవసాయ రంగంలోని వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక ఖర్చులు, సంతానపరమైన ఖర్చులు అధికంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. మరి ఈ మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. అలాగే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి. దాంతోపాటు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మకర రాశి యొక్క కుంభరాశి ఫలితాలు. ఈ వారం కుంభరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ శని, ద్వితీయంలో రాహువు, చతుర్థంలో బృహస్పతి, కుజుడు ఉన్నారు. అలాగే 6వ స్థానంలో శుక్రుడు, రవి ఉన్నారు. 7వ స్థానంలో బుధుడు, 8వ స్థానంలో కేతువు. ఇక ఏకాదశ, ద్వాదశ, జన్మ, ద్వితీయ, తృతీయాల్లో చంద్రుడు సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా కుంభరాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత మానసిక, శారీరక అలసట ఎక్కువగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో తలబాటు ఉంటుంది. ఏదైనా కూడా పనులు ఆలస్యం కావడం, కొంత శారీరక అలసట అయితే దానివల్ల కొంత ఇబ్బందులు కలగడం అయితే మనం గమనించవచ్చు. ఆర్థిక పరంగా కూడా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అయితే కొన్ని రకాల ఖర్చులు అధికంగా ఉంటాయి. విదేశీ ద్రవ్య లాభం కూడా కలిగే అవకాశం ఉంది. కుటుంబంలోని దగ్గర వ్యక్తుల నుంచి సానుకూలత, స్థిరాస్తులు కలిసి రావడం అనేది మనం గమనించవచ్చు. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, గృహోపకరణాలు తీసుకోవడం, వీటిలో కొంతవరకు అనుకూలించే అవకాశం ఉంది. అయితే గృహోపకరణాల విషయంలో కొంత జాప్యం జరిగే అవకాశం మనకు సూచిస్తుంది. వాహనాలు కొనుగోలు చేయాలన్నా ప్రస్తుతం వాయిదా పడడం అనేది జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతిక విద్యార్థులు, రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు కూడా విశేషంగా రాణించే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. విలాసవంతమైన వస్తువుల కొనుగోలు వల్ల కొత్త రుణాలు చేయాల్సి రావడం, దానివల్ల ఇబ్బంది కలగడం అయితే మనం గమనించవచ్చు. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం గమనించవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకుంటే చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందడం, స్థిరాస్తులు కలిసి రావడం మనం గమనించవచ్చు. ఇక ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా
అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార రంగంలోని వారు విశేషంగా రాణిస్తారు. సినీ రంగాల వారు కూడా అద్భుతంగా రాణించే అవకాశం మనకు సూచిస్తుంది. రాజకీయ నాయకులకు గొప్ప విజయాలు దక్కే అవకాశం ఉంది. ఇక అన్ని రంగాల వారికి కూడా దాదాపుగా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఆకస్మిక ధన లాభాలు, మీరు పెట్టుబడి పెట్టిన స్థిరాస్తుల వల్ల కొంత ధన లాభాలు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు, వ్యక్తిగతమైనటువంటి ధన వ్యయాల వల్ల కొంత ఇబ్బందులు పడడం అనేది మనం గమనించవచ్చు. మరి కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాన సంభూతం తమ్నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము కూడా 19 మార్లు పఠించండి. ఇక దాంతోపాటు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించండి. ఇక దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య దేవాలయాన్ని ప్రతినిత్యము దర్శించండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కుంభరాశి యొక్క ఫలితాలు. మీనరాశి ఫలితాలు. ఈ వారం మీనరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ రాహు, తృతీయంలో బృహస్పతి కుజుడు, పంచమంలో శుక్రుడు రవి, 6వ స్థానంలో బుధుడు, 7వ స్థానంలో కేతువు, 10, 11, 12 జన్మ ద్వితీయాల్లో చంద్రుడు, ఇక ద్వాదశంలో శని జన్మ ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా మానసిక సంఘర్షణ అధికంగా ఉంటుంది. ఏ పని చేసినా కొంత ఆలస్యం కావడం, కొంత చికాకుగా ఉండడం, ప్రతి వారితో కూడా కొంత దురుసుగా మాట్లాడడం చేస్తుంటారు. దానివల్ల కొన్ని ఇబ్బందులు తెచ్చుకుంటారు. ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే కొంతవరకు మిశ్రమంగా ఉంటుంది. అంటే ఆశించినంత గొప్పగా ఉండకపోవచ్చు, అలాని నష్టాలు ఉండవు, సామాన్య పరిస్థితి ఉంటుంది. కుటుంబంలోని దగ్గర వ్యక్తుల నుంచి కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు కూడా చేసే అవకాశం సూచిస్తుంది. దగ్గర వ్యక్తులకు అనారోగ్యము, దుర్వార్త శ్రవణాలు కలిగే అవకాశం ఉంది. ఇక విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. దాంతోపాటు రక్షణ రంగాలు, అనేక రంగాల విద్యార్థులకు కూడా మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. రుణాల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది. కుటుంబంలో ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, అలాగే కొంత చికాకులు కూడా ఉన్నప్పటికీ కూడా సంయమనంతో వాటిని దాటుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, రక్తంలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. శుక్ర రవుల కలయిక వల్ల సుఖవ్యాధుల ఇబ్బంది కూడా ఎక్కువగా ఉండే అవకాశం మీనరాశి వారికి సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధికరంగా చెప్పుకోవచ్చు. అయితే గొప్పగా ఉండకపోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే కొంత జాప్యం జరుగుతాయి. అలా అని వ్యతిరేకంగా ఉంటుందని చెప్పలేము, సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు కొంతవరకు జాప్యమయ్యే అవకాశం సూచిస్తుంది. ఇక రాజకీయ నాయకులకైతే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఆశించినంత గొప్ప విజయాలు దక్కకపోవచ్చు. ఇక వ్యాపార రంగంలోని వారికి మాత్రం కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఆకస్మిక ధన లాభాలు కూడా కొంతవరకు కలిగే అవకాశం ఉంది. ఇక వ్యక్తిగత వ్యయాలు అనేటివి అధికంగా ఉంటాయి. ధన వ్యయం కూడా అధికంగానే ఉండడం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ మీనరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. అలాగే మినుములు ఉలువలు దానం ఇవ్వండి. దాంతోపాటు ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం అనే శ్లోకాన్ని ప్రతినిత్యం 19 మార్లు పఠించండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మీనరాశి యొక్క ఫలితాలు. మరి ద్వాదశ రాశుల ఫలితాలు చూశారు కదా. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అమూల్యమైన సలహాలు, సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. స్వస్తి.